ఒంగోలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని 19వ డివిజన్లో ₹1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రెడ్డి హాస్టల్ నుంచి వెంగముకలపాలెం రోడ్డు జంక్షన్ వరకు ₹1 కోటితో నూతన సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ 2 రోజుల్లో పనుల వేగాన్ని మరింత పెంచుతామని, ఇప్పటికే 9, 46 మరియు 19వ డివిజన్లలో వివిధ పనులకు శంకుస్థాపనలు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర చిన్నారి, నాయకులు దాయినేని ధర్మ, బాచి, నరసమ్మ, అరుణారెడ్డి మరియు స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ఇట్లా పక్కరండి నా మామయ్యదా మామయ్య వెనకరా మామయ్య ఇట్రా పోతాం అంటే కొబ్బరికాయలు కొట్టంగానే ఎదురొచ్చాడు వచ్చిందా అట్లాగే వెనకరన్నా సార్ నరసింహ గారు కొద్దిగా అంత క్రాస్గా ఉనండి సరిపోద్ది, ఇటు క్రాస్గా ఉనండి సరిపోద్ది. వాళ్ళు ఇదే ఎట్లా జరుగుతూ ఉండే పోతూ ఉండే ఎవరి పనులు ఎందుకంటే వాళ్ళు వస్తే లెవెలింగ్ కరెక్ట్ లేయర్ వేస్తేనే మొక్కలు దానికోసం ట్రై చేస్తారు. లేకపోతే మనం మట్టి రోలింగ్ చేయాలంటే ఎమ్మిడే చేయించేది చూస్తాను. ఎవరోజు మీకు కబుర్ చేసి లైటింగ్ అన్నీ నేను చేపిస్తాను. లైటింగ్ ఆ రోడ్లు తీసి అన్నీ ఉన్నాయి కదా కార్పొరేషన్. ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా 9వ డివిజను, 46వ డివిజను, ఆ తర్వాత 19వ డివిజను, ఇవన్నీ ఈరోజు 4 డివిజన్లతోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మిగతాయి రేపు ఎల్లుండి కూడా ఒక 20, నిన్న కూడా చెప్పాను నేను రేపు 21 కోటికి ఉండేవన్నీ కూడా ఓపెనింగ్లు ఇవన్నీ కూడా రేపు 17వ తారీఖు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా కార్పొరేటర్స్ కూడా టైం అయిపోతుంది కాబట్టి కార్పొరేటర్స్ కూడా వాళ్ళు చేసిన డివిజన్లో వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ రోజు చేసిన ఇవన్నీ కూడా భూమి పూజలు అవ్వచ్చు, లేకపోతే ఓపెనింగ్లు అవ్వచ్చు, ఏదైనా కూడా ఆ రోజు ఎక్కువ పెట్టుకొని ఈవినింగ్ కార్పొరేటర్లతో మళ్ళీ కౌన్సిల్ ఉంది ఒక 1 అవర్, 4 గంటలకు కౌన్సిల్ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోంచేద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఆ రోజుతోటి కార్పొరేటర్లతో కూడా టైం అయిపోతుంది కాబట్టి
వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసి కొన్ని ఉండేవన్నీ కూడా ఓపెనింగ్లు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ ఎల్లుండి కూడా పెడుతున్నాం. 21 కోటికి ఎల్లుండి పెడుతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మిగతా ఏ అయితే ఉన్నాయో డివిజన్స్లో కూడా దాన్ని ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.